మా కోసం వచ్చాడు మా నాయకుడు. దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టాలకు వేదికగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర. 5 ఏళ్లు తమకు కాపు కాచిన సీఎం జగన్కు ఊరూరా అడుగడుగున జనం నిరాజనం. జననేతను చూసేందుకు కరచలనం మాట కలిపేందుకు ఫోటోల కోసం ఆరాటం. మండుటెండలోను గంటల తరబడి రోడ్లపై జననేత కోసం ఓపికగా నిరీక్షణ. చంటి బిడ్డలను చంకనేసుకొని బస్సు వెంట పరుగులు తీస్తున్న తల్లులు. కిలోమీటర్ల పరిధిలోని 5-6 సార్లు బస్సు దిగి ఆత్మీయంగా పలకరిస్తున్న సీఎం జగన్. షెడ్యూల్ సమయం కంటే 2-3 గంటలు ఆలస్యంగా సాగుతున్న యాత్ర. మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజలతో మమేకం. అర్ధరాత్రి అయినా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం జన సముద్రం అని చెప్పి మా కోసం వచ్చాడు మా నాయకుడు అని చెప్పి ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. మేమంతా సిద్ధం అనే కార్యక్రమాన్ని తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటితో రాయలసీమ కంప్లీట్ అయింది. కోస్తా జిల్లాలోకి ఈరోజు ఎంటర్ అవుతుంది. మొత్తానికి ఊర్లు ప్రజలు కొన్ని వేల మంది లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఆయనతో కలవాలని, ఫోటోలు దిగాలని, ఆత్మీయంగా కరచలనం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. గంటల తరబడి ఎండలో వెయిట్ చేసి కూడా వారు నిరీక్షించి ఆయన కలవాలని ఒక ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా మధ్యలో అక్కడక్కడ బస్సు దిక్కుంటా ప్రజలతో మమేకం కావటం, సామాన్య ప్రజలతోని కూలి ఆ చేనులలో కూలి చేసుకునే ప్రజలతోని అక్కడికి వచ్చి ఆడపడుచులతోని వాళ్ళతోని మమేకమై వాళ్ళ యొక్క బాధలు సాధలు వినే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వార్త 2వ పేజీలో ఉంది. మా కోసం వచ్చాడు మా నాయకుడు. దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టాలకు వేదికగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర. హక్కును చేర్చుకొని ఆత్మీయంగా పలకరించడంతో తన్మయత్వంలో మురిసిపోతున్న జనం. మాటపై నిలబడిన నాయకుడిని జనం గుండెల్లో పెట్టుకుంటారనేందుకు ఇదే తార్కాణం. యాత్రను చూస్తుంటే ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపిస్తుందంటున్న పరిశీలకులు. ఏప్రిల్ 1వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండల కేంద్రానికి సమీపంలో అనంతపురం కదిరి రోడ్డుపై సీఎం జగన్ బస్సు యాత్ర సాగుతుంది. పొలంలో వేరుశెనగ తొలగిస్తున్న మహిళలు మండుటెండలో పరుగులు తీస్తూ రావడానికి గమనించిన సీఎం జగన్ బస్సు ఆపి కిందకు దిగారు. అక్కా బాగున్నారా, పథకాలన్నీ అందుతున్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఆత్మీయంగా పలకరించారు. అన్ని పథకాలు అందుతున్నాయి, సంతోషంగా ఉన్నాం, మళ్ళీ నీవే రావాలి జగనన్న అంటూ మహిళలకు ముక్త కంఠంతో సీఎం జగన్ను దీవించారు. ఆ మహిళలు అక్కడ అనంతపురం సత్యసాయి జిల్లాలో బత్తినపల్లి మండలంలో మొన్న జరిగిన ఘట్టాన్ని రాశారు. ఇది ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 12:30 తిరుపతి జిల్లాలో జరిగింది రాశారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేక ఘట్టాలు జరుగుతున్నాయి. అంటే ఒక సంతోషకరమైన ఇట్లాంటి కొంతమంది కూలీలతో మమేకం కావటం, కార్మికులతో మమేకం కావటం, రైతులతో మమేకం కావటం, వాళ్ళ యొక్క బాధలు సాధలు అడగటం. ఎట్లా ఉంది పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగుంది, మేము సంతోషంగా ఉన్నాం, మళ్ళా నువ్వే సీఎం కావాలి, నువ్వే మాకు నాయకుడు అని వాళ్ళు చెబుతున్న పరిస్థితి. దానికి సంబంధించిన అద్భుతమైన ఘట్టాలని కొన్నింటిని వేశారు. బస్సు యాత్ర సాగుతున్న రోడ్లకు ఇరువైపులా చిన్నారులు, అక్కజెల్లెళ్ళు, అవ్వాతాతలు, అన్నదమ్ములు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు. పాలనకు మానవీయతను జోడించి సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ తమ వద్దకు చేరుకోగానే బంతి పూల వర్షం కురిపిస్తూ ఆత్మీయ స్వాగతం పలుకుతూ అభిమానాన్ని చాటుకున్నారు. అక్కా చెల్లెమ్మల సొంత అన్న తమ కోసం వచ్చినట్లుగా భావిస్తూ హారతలు ఇచ్చి నీరాజనాలు పలుకుతున్నారు. అవ్వాతాతలు సీఎం జగన్ సొంత మనవడిలా భావిస్తూ దీవిస్తున్నారు. అన్నదమ్ములైతే జగన్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సీఎం జగన్ను దగ్గరగా చూడాలని, కరచలనం చేయాలని, మాట కలపాలని చిన్నారుల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు ఆరాటపడుతున్నారు. సీఎం జగన్ వారిని హక్కును చేర్చుకొని యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆత్మీయంగా పలకరించడంతో ఆనంద పరవశమవుతున్నారు. ఇది నిన్న జరిగిన ఘట్టానికి సంబంధించి ఒక ముసల ఆమెతోని మాట్లాడుతున్న దృశ్యాన్ని ఇచ్చారు.